Nowadays we find ఈ దినాల్లో మనం కనుగొంటాం the life of a believer oscillates between victory and defeat. విజయము మరియు పతనము, వైఫల్యము మధ్యలో విశ్వాస జీవితం తూగుతూ ఉంటుంది. Nowadays we have digital watches and clocks. మనకు ఈ మధ్య డిజిటల్ వాచెస్ మరియు ఉన్నాయి కదా. There was a time when there used to be a pendulum. అంతకుముందు పెండులం అని ఉండేది. చూసినారా? తెలుసా? మీరంతా చూడలేదు, మేము చూసినాం. మీరు చూడలేదేమో. పెండులం ఉండేది. అది ఆడకపోతే మళ్ళీ అట్టంటే మళ్ళీ తిరుగుతుంది. అది ఇట్లా ఆడకపోతే కొంచెం చేదగలిస్తే మళ్ళీ అవుతూ ఉంటది. I find a lot of people are like pendulum believers. అనేక మంది ఇటువంటి పెండులం విశ్వాసుల వలె ఉంటారు. One side victory, ఒకసారి విజయము, very soon it is on the other side defeat. వెంటనే ఇంకో పక్కన వైఫల్యము, again victory, విజయము, again defeat, ఓటమి. They oscillate between victory. Resound ఇస్తుందా? They oscillate between victory and defeat. విజయం మరియు ఓటమి మధ్యలో వాళ్ళు తూగుతూ ఉంటారు. Yeah, there was a battlefield. ఇదొక యుద్ధరంగం ఉంది. One soldier shouted at his captain. ఒక సైనికుడు తన అధికారి వద్ద ఈ విధంగా అరిచాడు, "Oh sir, I have captured the enemy." సార్, నేను శత్రువును పట్టుకున్నాను. Then captain said, అప్పుడు కెప్టెన్ అన్నాడు, "Bring him in." అతను లోపల తీసుకొని రా. Then next verse this fellow says, తర్వాత ఈ వ్యక్తి అన్నాడు, "Sir, he is not letting me go." సార్, అతడు లేడు, వెళ్ళిపోవచ్చు. వాడు నన్ను పోనివ్వడం లేదు. సార్, వాడు నన్ను పోనివ్వడం లేడు అన్నాడు. అరే, ఇప్పుడే you had victory over him. ఇప్పుడే నువ్వు వానిపై విజయం పొందావు కదా. You have captured him, you said. పట్టుకున్నావని చెప్పినావు కదా. Now captain said, "Come, bring him." వాడిని తీసుకొని రా అన్నప్పుడు, Now this fellow says, "He is not letting me go." అయితే ఈ శత్రువే ఈయన వదిలిపెట్టట్లేదంట. That means very soon he is overpowered by the Satan. తానా త్వరగా ఈ సాతాను ద్వారా విజయం పొందుకుంటున్నాడు. That is how we are living our lives. ఆ విధంగా మన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అందుకనే అంతంత మాత్రంగా ఉన్నాయి. అందుకే అంతంత మాత్రంగా We ఉన్నాయి. are not able to go higher and higher in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నాం. We should always be on the ground of victory. ప్రతిసారి విజయ భూమి మీద మనం ఉండాలి. Many problems would come. అనేకమైన సమస్యలు వస్తాయి. But in the midst of all those, you should lift up your eyes and look unto the Lord Jesus Christ. ఈ సమస్యలన్నిటిలో నీ కళ్ళను పైకెత్తి యేసుప్రభువు వైపు చూడాలి. I have also passed through your age. నేను కూడా మీ వయసులో ఉండే వచ్చాను. Once I was also sweet 16. ఒకప్పుడు నేను కూడా స్వీట్ 16 గా ఉన్నాను. Now I am sweet 85. ఇప్పుడు స్వీట్ 85 గా ఉన్నాను. Yeah. So, but I have also passed through all the problems that you are passing through. మీరు వెళ్తున్న సమస్యలన్నిటి గుండా నేను కూడా వెళ్ళాను. I know how you have faced it. How I have faced them. నేనే విధంగా ఎదుర్కొన్నానో నాకు తెలుసు. Guru Jesus told me. గూడూరు యేసుదాస్ అంకుల్ చెప్పారు, You may not understand the word of God now. మీకు ఇప్పుడు దేవుని వాక్యం అర్థం కాకపోవచ్చు. I was at the age of 13 when I was born again. నేను 13 సంవత్సరాల వయసులో తిరిగి జన్మించాను. Now you read word of God. దేవుని వాక్యం చదువు. తగిన సమయంలో God in his own time will reveal it. నీకేం అర్థం కాకపోయినా నువ్వు చదువు, తగిన సమయంలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. I obeyed him. నేను ఆయనకు లోబడ్డాను. When I went to the college school, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు I used to keep full Bible in my bag. నా బ్యాగ్ లో సంపూర్తిగా బైబిల్ని పెట్టుకునేవాడిని. Fashionable, laptop bags we have now. ఇప్పుడైతే మీకు ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నాయి. గోనె సంచి బ్యాగ్ ఉండేది. మాకు గోనె సంచి బ్యాగ్ ఉండేది. And with handles. దానికి ఒక హ్యాండిల్ ఉండేది. And on it is వెంకటరామ అండ్ కో. వెంకటరామ అండ్ కో అని ఆ హ్యాండిల్. They are book sellers. వాళ్ళు బుక్కులు అమ్మేటోళ్ళు. సో దాన్ని పట్టుకొని దాంట్లో బుక్కులు అన్ని బైబిల్ పెట్టుకొని పోయేవాడిని. ఆ బ్యాగ్ లో బుక్కులు బైబిల్ అన్ని పెట్టుకొని వెళ్ళేవాడిని. Then whenever I get leisure, ఎప్పుడైనా నాకు ఖాళీ సమయం దొరికినప్పుడు, before I was born again I used to go and play football and jump and all those things. మార్మన్స్ పొందక ముందు ఖాళీ టైం దొరికితే పోయి ఎగిరి ఫుట్బాల్ ఆడేవాడిని. After I was born again, తిరిగి జన్మించిన తర్వాత I will go to a corner of a room which is empty. ఒక రూమ్ లో ఖాళీగా ఉండే ఒక మూలకి వెళ్తాను. క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్ లో Then I study Bible. అక్కడ బైబిల్ చదివేవాడిని. I keep reading Bible. బైబిల్ చదువుతూ ఉండేవాడిని. And the news went around in the school. ఈ వార్త స్కూల్ అంతా చాటింది. That Jayachandra Rao has become mad. జయచంద్ర రావు తిక్కబట్టింది. ఏదో అయిపోయింది వీడికి. ఈయనకి ఏదో అయిపోయింది అన్నారు. Then head master called me. అప్పుడు హెడ్ మాస్టర్ పిలిచారు. Hey, I heard that you have become mad. What happened to you? నీకు తిక్కపట్టిందని విన్నాము, ఏమైంది అన్నాడు. నాకు I understood what he is saying. ఆయన ఏమన్నాడో నాకు అర్థమైంది. Then I took Bible from my bag. నా బ్యాగ్ లో నుండి బైబిల్ తీశాను. Seeing that he said, "Oh, ఈ పిచ్చి పట్టిందా" అన్నాడు. అప్పుడు అన్నాడు, "ఓ ఈ పిచ్చి పట్టిందా" అన్నాడు. ఈ పిచ్చి పట్టిందా నీకు? ఓ ఈ పిచ్చి పట్టిందా? పోరా చదువుకోపోరా. సరే పోయి చదువుకోపో అన్నారు. So, if you are born again child of God, తిరిగి జన్మించిన దేవుని బిడ్డవైతే it will be seen by others. ఇతరుల ద్వారా అది కనపడుతుంది, చూడబడుతుంది. Your style of life, నీ జీవన విధానం, your behavioral pattern. నీ వ్యవహార శైలి. In the first century, మొదటి శతాబ్దంలో the disciples were walking down through Antioch and Jerusalem. అంతియోకయలో యెరూషలేములో శిష్యులు నడుస్తూ వెళ్తున్నప్పుడు People who are not believers, విశ్వాసులు కాని వారు, క్రైస్తవేతరులు, they said, "Hey, Christian is going." ఇదిగో పిచ్చోళ్ళు వెళ్తున్నారు. There is a wonderful testimony recorded in Acts chapter 4 verse 13. అపొస్తలుల కార్యం 4:13 లో ఒక అద్భుతమైన మాట లిఖించబడింది. 4:13.
Acts of the Apostles chapter 14 verse 13. అపోస్తల కార్యము 14:13. These are ignorant and unlearned men, but the testimony is that they had been with Jesus. చదువేమా ఇక్కడ మనము చూసినట్లయితే Acts chapter 4 verse 13. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, చదవండి. విద్య లేని పామరుల్ని గ్రహించి, విద్య లేని పామరులను గ్రహించి, ఇంకా ఆశ్చర్యపడి కూడా ఉండిన వారు యేసుతో కూడిన వారిని గుర్తెరిగిరి. See, that was the testimony concerning them. వారిని గురించిన సాక్ష్యం ఎటువంటిది? These are the people who have been with Jesus. వీరు యేసుతో కూడా ఉండిన వారు. Been with Jesus. యేసుతో కూడా ఉండిన వారు. Not be with the television. అయితే టెలివిజన్ తో, టీవీతో ఉన్నవారు కాదు. సెల్ ఫోన్, సెల్ ఫోన్ తో ఉన్నవారు కాదు. వారు యేసుతో ఉన్నవారు. Mary, there is a wonderful testimony. మరియ గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. Luke's Gospel, లూకా సువార్త chapter 10 10వ అధ్యాయం 39. 39వ వచనం. బైబిల్ చూడండి, Luke 10:39. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. Mary sat at Jesus' feet and heard his word. మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఉండి ఆయన వాక్యము వినును అని ఉంది. That is how you can protect the wall that is around you. ఈ విధంగా చేయటం బట్టి నీ చుట్టూ ఉన్న కంచెను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. There could be defeat, ఓటమి ఉండొచ్చు, but with all these defeats you should go further and further. ఈ ఓటములన్నిటితో నీవు ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి.